ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీ దగ్గరికి ఎవరైనా వచ్చారా సరియు? ఎవరైనా అంటే? హారం గురించి మా అంకుల్ లక్ష్మి ఎంక్వైరీ చేస్తున్నారు. వాళ్ళేమైనా నీ దగ్గరికి వచ్చారా? ఏ ఆధారంతో నా దగ్గరికి వస్తారు? నువ్వు ఒక దొంగ వెధవతో ఆ హారాన్ని నగల షాప్ లో అమ్మించావు కదా. వాడు లక్ష్మి కంట పడితే స్ట్రైట్ గా నీ దగ్గరికే వస్తాడు. ఆ దొంగెవరో నాకు తెలీదు. అంతా మా పిఏని చూసుకున్నాడు. నీ పిఏతో చెప్పి వెంటనే ఆ దొంగని అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళమని చెప్పు. ఎందుకంత టెన్షన్ అవుతున్నావు? నేను కాదు, మా ఆంటీ టెన్షన్ అవుతున్నారు. సరే, ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను. చెప్పండి మేడం. రాజుగారు, ఆ దొంగగాడెక్కడా? వాడు ఇంట్లో ఉన్నాడు మేడం. వాడి గురించి లక్ష్మి ఎంక్వైరీ చేస్తుందంట. వాడిని కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పండి. వాడు దొంగ మేడం. మనం చెప్పినా చెప్పకపోయినా వాడి జాగ్రత్తలో వాడు ఉంటాడు. మీరేం టెన్షన్ పడకండి. సరే, ఆఫీస్కి వస్తున్నారా? ఆన్ ది వేలో ఉన్నాను మేడం. 5 నిమిషాల్లో ఉంటాను. చెప్పు సరియు. నువ్వు చెప్పమన్నట్టే మా పిఏతో చెప్పాను. టెన్షన్ ఏం లేదు, అంతా ఓకే. ఏం ప్రాబ్లం రాదు కదా? ఏం వచ్చినా నేను చూసుకుంటానులే. నువ్వు రిలాక్స్గా ఉండు. బాయ్. మీరిద్దరూ ఏం చేస్తున్నారు? నిన్నటి నుంచి ఏదో టెన్షన్గా ఉన్నారు. నథింగ్ మిత్రా, ఐమ్ ఓకే. వీళ్ళేదో గూడు పుటాని చేస్తున్నారు బావా. నాకు డౌట్గా ఉంది. గూడు పుటాని చేస్తుంది మేం కాదు, మీ అక్క. అవును, లక్ష్మి ఎక్కడ? డాడ్ కూడా కనిపించట్లేదు. పొద్దున్నే ఎక్కడికో హారం గురించి ఎంక్వైరీకి బయలుదేరారు మిత్రా. ఎంక్వైరీకా? ఎవరిని? ఈరోజు ఇది స్టార్ట్ అయ్యలేదు. ఎవరైనా లిఫ్ట్ అడిగి ఆఫీస్కి వెళ్ళడం బెటరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మేడం మీరా? తెలియకెక్కను, కారు పని దిగిపోతాను. ఎక్కడికి వెళ్తారు రాజుగారు? మాకు మీతో పనుంది. ఏం పని మేడం? చెప్తాం. ఏంటి సార్ కనిపెట్టారు? చంపేస్తారా? నువ్వు నిజం చెప్పకపోతే అదే జరుగుతుంది. ఏం నిజం సార్? మా ఇంట్లో బీరువాలో ఉండే హారం మీ చేతికి ఎలా వచ్చింది? అంటే మేడం, ఆ నిజం చెప్తే మా మేడం నన్ను చంపేస్తుంది.
చెప్పకపోతే మేము నిన్ను చంపేస్తాం. ఆల్రెడీ చెడ్డవాళ్ల వైపు ఉండే తప్పు చేస్తున్నారు. నిజం చెప్తే మీరు చేసిన పాపం కాస్తైనా తగ్గుతుంది. చెప్పండి. చెప్తాను మేడం. మీ ఇంట్లో ఉండే మనిషానే ఆ హారం తీసుకొచ్చి మా సరియు మేడంకి ఇచ్చింది. మా సరియు మేడం, మనిషా గారు మంచి ఫ్రెండ్స్ మేడం. ఇద్దరూ కలిసి మీకు మిత్రా సార్కి వ్యతిరేకంగా చాలా పనులు చేశారు. అలా ఇప్పటివరకు జరిగిన అన్ని ప్లాన్లు వాళ్ళిద్దరూ కలిపే చేశారు మేడం. పార్వతికి లాయర్కి ఇవ్వాల్సిన పేమెంట్ కోసమే మనిషా గారు మేడంకి ఆహారం ఇచ్చారు. నాకు తెలిసిన అన్ని విషయాలు మీతో చెప్పాను. దయించి నన్ను వదిలేండి మేడం. వెళ్ళు. థ్యాంక్ యూ. ఒక ఫ్రెండ్గా, లవర్గా మిత్ర లైఫ్లోకి వచ్చి మనీషా ఇంత నమ్మక ద్రోహం చేస్తుందా? అలాంటి దాన్ని ఏం చేయాలి? ఆఖరికి లక్కీని కూడా ఆయనకి దూరం చెయ్యాలనుకుందంటే మనిషాన్ని అస్సలు క్షమించకూడదు మావయ్య గారు. మిత్ర గారికి తన గురించి అంతా చెప్పేయాలి. ఇప్పుడే వెళ్ళి చెప్దాం, పదమ్మా. ఏంటి రాజుగారు మీరు చెప్పేది? సారీ మేడం, వాళ్ళు పాయింట్ బ్లాక్లో గన్ను పెట్టి బెదిరించేసరికి మొత్తం చెప్పేవలసి వచ్చింది. ఈ విషయం మనిషికి తెలిస్తే తన గుండె ఆగిపోతుంది. ఇప్పుడేం చేయాలి? ఏదైతే అదయింది. మనిషికి మ్యాటర్ చెప్పడమే బిడ్డ. ఎక్స్క్యూజ్ మీ మిత్ర. ఓకే. చెప్పు సరియు. అంతా అయిపోయింది మనిషా. మా పిఏ లక్ష్మికంతా చెప్పేశాడు. ఏంటి నువ్వు చెప్పేది? ఏంటి మనిష అంత టెన్షన్ అవుతుంది? ఏమై ఉంటుంది? సారీ మనిషా, ఇలా జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేస్తావో ఏమో. ఉంటాను. ఏమైంది మనిష? ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నా. లక్ష్మికి విషయం తెలిసిపోయింది ఆంటీ. సరియు పిఏ అంతా చెప్పేశాడంట. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.